తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను, ప్రభుత్వ భూములను, కబ్జాకి గురైనటువంటి చెరువులను, కుంటలను కాపాడేందుకు హైడ్రాని తెరమీదకి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలోనే ఈ హైడ్రా వల్ల హైదరాబాద్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని, ఈ హైడ్రా ప్రభావం అనేది హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం మీద బలంగా పడింది అనేటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో నిజంగా హైడ్రా వల్ల హైదరాబాద్ చుట్టుపక్కలలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందా, ఆ ప్రభావం అసలు రియల్ ఎస్టేట్ రంగం మీద ఎంతవరకు ఉందనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు 30 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగి రియల్ ఎస్టేట్ రంగంలో ఎన్నో ప్రాజెక్టులు చేపట్టినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. రామేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు ప్రభుత్వ భూములను, ప్రభుత్వ ఆస్తులను, అలాగే కబ్జాలకు గురైనటువంటి చెరువులను, కుంటలను కాపాడేందుకే తెలంగాణ ప్రభుత్వం హైడ్రాని తెరమీదకి తీసుకొచ్చింది. అయితే హైదరాబాద్లో ఈ హైడ్రా ప్రభావం రియల్ ఎస్టేట్ రంగం మీద బలంగా పడింది అని, ఈ రియల్ ఎస్టేట్ రంగం కుదేలవడానికి హైడ్రా కూడా ఒక కారణం అనేటువంటి ప్రచారం అయితే జరుగుతూ ఉంది. ఏంటి నిజంగా హైడ్రా వల్ల హైదరాబాద్ చుట్టుపక్కల ఈ రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందా అంటే ఏం చెప్తారు? ఇది చాలా క్లిష్టమైన క్వశ్చన్, టఫ్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్. దీనికి ఆన్సర్ చెప్పాలంటే మీరు ఏవి రంగనాథ్ గారితో మాట్లాడి నాకు ఒక పొజిషన్ ఇప్పిస్తే ఆయన ఏం మాట్లాడుతున్నాడో చెప్పి మీకు కనుక్కొని చెప్తా. ఓకే. ఎందుకంటే హైడ్రా ఒక ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక మంచి పని చేస్తే మన కాళ్ళు లాగే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. నా ఫంక్షన్కి జేడి లక్ష్మీనారాయణ గారు వచ్చారు. నువ్వు కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తున్న నందివారు కొత్తతనానికి నాంది పలుకుతున్నారని ఒక స్టేట్మెంట్ పెట్టాడు. మురళీమోహన్ గారు వచ్చి తర్వాత కొత్త పని ఎవరైనా చేస్తే కాళ్ళు ఆగుతూ ఉంటారని ఆయన చెప్పాడు. అంటే కరెక్ట్, ఏదైనా ఒక మంచి పని చేసినా చెడ్డ పని చేసినా ఫస్ట్ ఒప్పుకోరు. ఇక్కడ ఏమైందంటే మనకి గత 50 సంవత్సరాలు ముందుకు వెళ్ళిపోతే చరిత్రలో 1750 పైచలుగా చెరువులు, నాలాలు ఉండేవి. ఈరోజు లెక్క తీస్తే 700కి వచ్చేసింది. అంటే మరి ఈ 1000 చెరువులు ఏమైనట్టు? ఎవ్రీ ఇయర్కి 100, 200, వాటెవర్ 50, 100 లెక్క ఎగిరిపోతున్నాయి. ఇలాగే వదిలేస్తాయి. ఇంకో 10-20 సంవత్సరాల తర్వాత చెరువులు ఉండవు. చెరువులు దేనికి పెట్టారంటే ఒక కాన్సెప్ట్ అంటే గ్రామాల్లో మంచినీళ్ళు తాగడానికి కావాలి కాబట్టి ఆ నీళ్ళు రిజర్వ్ చేసి దాన్ని ప్యూరిఫై చేసి ఇస్తారు. అంటే తాగునీటి కోసం, సాగునీటి కోసం, సాగునీటి కోసం కూడా పెట్టారు. ఆ కాన్సెప్ట్తో ప్రతి గ్రామానికి 5-10 ఎన్ని చెరువులు అయితే అన్ని చెరువులు చిన్నవి పెద్దవి కేటాయించారు. అది ప్రాసెస్. అక్కడ FTL బఫర్ జోన్ అని కూడా మన కోలుగొట్టేవన్నీ కూడా FTL బఫర్ జోన్లో. ఎందుకంటే ఇప్పుడు హిమాయత్ సాగర్ కానీ ఉస్మాన్ సాగర్ కానీ ఉందనుకోండి, తాగే నీళ్ళు మీరు పక్కనే కన్స్ట్రక్షన్ చేస్తే ఫస్ట్ లూజ్ సాయిల్, వెట్ సాయిల్ ఉంటుంది. చెరువు పక్కన నీళ్ళు ఎట్లా ఉంటాయి, కొంత దూరం వరకు వెట్ ఉంటుంది. బిల్డింగ్ కడితే కూలిపోతాయి ఒకటి. రెండోది, మీరు అక్కడ కట్టే ముందు ఆలోచించారు. అపార్ట్మెంట్స్ కట్టాను, గార్బేజ్ వస్తుంది, చెత్త, డ్రైనేజ్ వస్తుంది. ఇవన్నీ ఎక్కడికి వెళ్తే నీటిలో చెరువులోకి వెళ్తాయి కదా. చెరువులోకి వెళ్ళినప్పుడు కరెక్ట్ కాదు కదా, ఇబ్బంది కొడతారు కదా, ఆ నీళ్ళు తాగలేము కదా. అందుకనే ఇది ఇవాళ కాన్సెప్ట్ కదా. 1920లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని ఒక ఇంజనీర్ ఉండేవారు. ఆయన అప్పటి నుండే ఈ సిస్టమ్ ఉంటుంది. కాకపోతే అఫీషియల్గా నోటిఫికేషన్ మన 2012-13లో వచ్చింది. లేకపోతే ఆ FTL జోన్, బఫర్ జోన్ అని కొత్త జోన్ ఏం కాదు, పాత సబ్జెక్టే. అదే కొన్ని ఓల్డ్ బాటిల్ న్యూ వైన్ అంటారు కదా, అట్లా సబ్జెక్టు పాతదే. కొత్తగా ఇప్పుడు గవర్నమెంట్ నోటిఫికేషన్లో ఇప్పుడు వచ్చింది. సో దానివల్ల మన ఇన్ని మీటర్ల వరకు ఉండకూడదు. ఇప్పుడు నాగార్జున గారు కానీ ఎవరు కోలుగొట్టారు, ఆయన పట్టా ఉందన్నారు. రంగనాథ్ గారు ఏమంటారు, పట్టా ఉంది, పట్టా వ్యవసాయ భూమికి ఉంది, పట్టా కన్స్ట్రక్షన్కి లేదు. సో ఆయనకి వివరణ ఇచ్చారు. అది ఎంతవరకు రైట్ రంగం మన రీసెర్చ్లో తెలుస్తుంది. సో అట్లా బఫర్ జోన్ అంటే 10 ఎకరాలు కంటే చిన్న చెరువు అయితే 9 మీటర్లు వదలాలి డిస్టెన్స్. అదే 25 ఎకరాలు పైన అయితే 30 మీటర్లు వదలాలి. ఈ జోన్లో మీరు కట్టకూడదు. ఇప్పుడు FTL అంటే ఏంటి, ఫుల్ ట్యాంక్ లెవెల్. అంటే ఒక చెరువు ఉంది, చెరువు నిండిపోయాక నీళ్ళు ఇట్లా కొంతవరకు వర్షాకాలంలో బాగా నిండిపోతాయి కదా, నీళ్ళు పైకి పొంగుతాయి కదా, కొంతవరకు వెళ్తాయి బార్డర్. మళ్ళీ ఎండాకాలం మొత్తం ఎండిపోయి ఆ మార్క్ అలాగే కనిపిస్తుంది. మధ్యకాలంలో మధ్య రకం ఉంటుంది. సో ఎప్పుడైతే వర్షాకాలంలో ట్యాంక్ నిండిపోయి బయట నీళ్ళు ఎంత వరకు పెట్టదో దాన్ని ఆ పోర్షన్ FTL అంటారు. అంటే ఫుల్ ట్యాంక్ ఫుల్ అయిపోతే ఎంతవరకు ఇస్తుంది దాన్ని FTL అంటారు. అక్కడ నుండి బఫర్ జోన్ కౌంట్ అవుతుంది. నేను మొన్న మాట్లాడినప్పుడు కూడా చెప్పాను, మన జనాలు అంటే జనరల్ సామాన్య ప్రజలు ఎలా తెలుసుకోవాలి FTLలో ఉందా బఫర్ జోన్ ఉంటే వెబ్సైట్ ఉంది, lakes.hmda.gov.in అని. అందులోకి వెళ్తే మీ విలేజ్, డిస్ట్రిక్ట్, మండల్ పేరు కూడా ఐడికి లేక్ ఐడి ఉంటుంది, లేక్ పేరు ఉంటుంది. కొడితే అది ఏ జోన్లో ఉంది, ఏ సర్వే నెంబర్లో ప్రొహిబిటెడ్, ఏ సర్వే నెంబర్ అలౌడ్. అంటే ఇప్పుడు
సాధారణ ప్రజలు ఎక్కడైతే నిర్మాణాలు చేసుకున్నారో అది ఎఫ్టీఎల్ జోన్లో ఉందా లేదంటే బఫర్ జోన్లో ఉందా, ఆ ఇంటి నిర్మాణం గురించి తెలుసుకోవాలి అంటే మాత్రం ఈ వెబ్సైట్లోకి వెళ్ళాలంటారా? వెబ్సైట్కి వెళ్ళాలి, ధర్నీ పోర్టల్లో కూడా రెండు ఉన్నాయి, రెండు రీచెక్ చేసుకోవచ్చు. ఒకటి lakes.hmda.gov.in, కొట్టగానే అది డిస్ట్రిక్ట్ అడుగుతుంది, విలేజ్ అడుగుతుంది, మండల్ అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రంగారెడ్డి, కొత్తూరు, ఇంకా విలేజ్ ఏదో ఉంటుంది. అక్కడ ఎన్ని లేకులు ఉన్నాయో వెబ్సైట్లో ఆల్రెడీ పెట్టారు. ఆ లేక్ పేరేంటి, లేక్ డీటెయిల్స్ ఇచ్చారు. అక్కడ క్లిక్ చేస్తే మ్యాప్ వస్తుంది. ఆ మ్యాప్లో బార్డర్ చూపించారు, ఒకటి బ్లూ కలర్ బార్డర్ ఉంటుంది. ఆ బ్లూ కలర్ ఏదైతే ఉందో అది ఎఫ్టీఎల్ జోన్ ఉంది. పింక్ బ్లూ లైన్కి దూరంలో పింక్ లైన్ ఉంది, ఆ 9 మీటర్లు కానీ 30 మీటర్లు, దాన్ని బఫర్ జోన్ అంటారు. నాగార్జున గారి ల్యాండ్ ఏమైందంటే 3.5 acres 2 ఒక దాంట్లో 1.1 ఒక దాంట్లో వచ్చి కోలుకొట్టారు. ఆయన మొత్తం లేక్ ఆనుకొని కట్టాడు కాబట్టి. సో అట్లా ప్రజలు కొత్తగా కొనుక్కునే వాళ్ళు కూడా ఇప్పుడు మీరు హైదరాబాద్ మార్కెట్ పడిపోయింది అన్నారు కదా హైదరాబాద్ వల్ల, ఇది ఒక రీజన్. ఎందుకంటే ఇప్పుడు అడ్వాన్స్ కట్టిన వాళ్ళు కూడా తీసేసుకుంటున్నారు బ్యాక్. అంటే ఇప్పుడు ఇది అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి కొంతమంది రియల్ ఎస్టేట్ కంపెనీ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వారు గతంలో ఆల్రెడీ తీసుకున్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో అవి ఈ హైడ్రా పరిధిలోకి అంటే ఎఫ్టీఎల్ జోన్లోకో లేదా బఫర్ జోన్లోకో వచ్చేలా ఉంది కాబట్టి వారు నిర్మాణాలు చేపట్టేందుకు కొంచెం జంకుతున్నారని, అందుకే ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది అనేటువంటి వార్తలు ఇప్పుడు స్ప్రెడ్ అవుతుంది. 100% కరెక్ట్, పార్షియల్లీ కరెక్ట్ అండి. అక్కడ బిల్డర్స్ ఆలోచిస్తున్నారు, ఇక్కడ పబ్లిక్ కూడా ఆలోచిస్తుంది, కొనేవాడు ఇన్వెస్టర్ కూడా ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే నేను 2 కోట్లు పెట్టి ఇప్పుడు మొన్న ఒక టైటిల్ మాట్లాడాం, తప్పు ఎవరిది శిక్ష ఎవరికి, తప్పు ఎవరిది శిక్ష ఎవరికి, అవాస్తవాలు వాస్తవాలు మాట్లాడుకోవాలి. తప్పు ఒకటి కాదండి, మొత్తం 5 తప్పు ఉంది నా ప్రకారం. ఎవరెవరిది? నెంబర్ 1 బిల్డర్. ఫస్ట్ ఎఫ్టీఎల్ జోన్లోనూ బఫర్ జోన్లో ల్యాండ్ చేయకూడదు. వ్యవసాయం వరకు ఇచ్చింది, ఫెర్టైల్ ల్యాండ్ అంటారు. అక్కడ ఓన్లీ వ్యవసాయం చేసుకోవచ్చు, మొక్కలు లేకపోతే పెద్ద పెద్ద చెట్లు కానీ మొక్కలు కానీ ఆకుకూరలు కానీ ఫ్రూట్స్ ఇవి ఉంటే అవి సింపుల్, అదేం పొల్యూషన్ ఉండదు కాబట్టి. రెండోది బిల్డర్ పర్మిషన్ అప్లై చేస్తున్నాడు, బిల్డర్ తప్పు చేశాడు, మరి హెచ్ఎండి ఇవ్వకూడదు పర్మిషన్. ఇప్పుడు నిజంగా ఎఫ్టీఎల్ జోన్లోనో బఫర్ జోన్లోనో ఉందని క్లయింట్కో లేకపోతే కస్టమర్కో తెలియక లేకపోతే బిల్డర్కో తెలియక ఒక చోట కొన్నారనుకోండి, అది ఎఫ్టీఎల్ జోన్ అనో లేకపోతే బఫర్ జోన్ అనో మీకు తెలుసు కదా, హెచ్ఎండి అధికారులకు కానీ జేహెచ్ఎంసీ రేరా వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళు ఎందుకు మరి అక్కడ రిజిస్ట్రేషన్లు జరగనిస్తున్నారు? చెత్తకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు సామెత ఉంది, అర్థమైందా? ఇప్పుడు బిల్డర్ పెట్టకూడదు, బిల్డర్ కాకుండా హెచ్ఎండి ఇవ్వకూడదు, హెచ్ఎండి ఇచ్చినా రేరా ఇవ్వకూడదు, రేరా ఇచ్చినా బ్యాంకులోనే ఇవ్వకూడదు. నలుగురు ఇస్తున్నారు అప్రూవల్స్. సో ఇట్ ఈస్ విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ ఎవ్రీబడి. అక్కడ అప్రూవల్ ఎందుకు ఇచ్చారంటే హెచ్ఎండిలు సర్వే నెంబర్ మార్చేస్తారు, 252, 253, 254 వరుసగా ఉంటాయి. వీళ్ళు ఏం చేసి కొత్త ఒకటి క్రియేట్ చేసి 252A అని పెడతారు. ఆ ఏ ఎక్కడ ఉండదు కానీ అప్రూవల్ ఇచ్చేస్తారు. అంటే ప్రభుత్వ భూములు అని తెలుసు కదా, ఆ సర్వే నెంబరు ప్రభుత్వం భూమో లేకపోతే అది కుంటలో చెరువులో అని ఇక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళకి కానీ హెచ్ఎండిఏ వాళ్ళకి కానీ రేరా వాళ్ళకి కానీ తెలుసు కదా, దాన్ని మళ్ళీ ఎందుకు అప్రూవల్ ఇస్తున్నారు వాళ్ళు? ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా రూల్ పెడితే దాని లూప్ హోల్ ఉంటుందండి. ఇప్పుడు జనాలు డబ్బులు తీసుకొని పర్మిషన్ ఇస్తుంటే ఎవరు ఆపుతారు? మనం సర్వీస్లో ఎంతకాలం ఉంటామో మనకు తెలియదు. మన వర్షం తీసుకునేవాడు ఇచ్చేవాడు తప్పు. ఇప్పుడు లంచం తీసుకునేవాడు కంటే లంచం ఇచ్చేవాడు తప్పు. ఇక్కడ ఇద్దరు ఉన్నారు, తీసుకునేవాడు ఉన్నాడు, ఇచ్చేవారు ఉన్నారు. సో ఫైనల్గా ఈ హైడ్రా వల్ల అయితే హైదరాబాద్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది వాస్తవం అంటారా? పార్షియల్ అయిందండి, అది ఒక టెంపరీ. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా అక్రమ కట్టడాలు చేయలేదు, కొంతమంది చేశారు, 10%, 20%. ఆ మేరకు ఇంపాక్ట్ ఉంటుంది. పర్ఫెక్ట్గా కట్టుకున్న వాళ్ళు ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డర్ అందరూ రాలేదు కదా, 1-2 పేర్లే వినిపించాయి మీకు. ఇప్పుడు మురళీమోహన్ గారు కూడా పేరు వచ్చింది, అందులో ఓన్లీ ఎక్స్టెండ్ 3 టెంపరీ షెడ్ వేశారు, కన్స్ట్రక్షన్ చేయలేదు. అది వాస్తవం అయితే నేనే తీసేస్తానని అని చెప్పాడు ఆయన మురళీమోహన్ గారు. సో ఇదేంటంటే ఎవరైతే అక్రమ కట్టడాలు రాంగ్ జోన్లో కట్టారో వాళ్ళు భయపడుతున్నారు, అదర్ కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు, జరుగుతుంది. ఓవరాల్ సేల్స్ చూస్తే డ్రాప్ అనేది ఉంది. ఇప్పుడు హైడ్రా నిజంగా ఇంప్లిమెంట్ చేస్తే 30% ఆఫ్ హైదరాబాద్ ఎగిరిపోతుంది. ఓకే. సో అందుకని గవర్నమెంట్ కూడా ఒక అడుగు యూటర్న్ చేశారు. ఇప్పుడు కొద్ది స్లో అయింది అగ్రెసివ్. లాస్ట్ 2 వారాలు పెద్ద కోలుగొట్టడాలు లేవు. మళ్ళీ ఇప్పుడు నిన్న సపరేట్ మీటింగ్ అయింది, నిన్న మొన్న రేవంత్ రెడ్డి గారు సపరేట్ ఫుల్ పవర్స్ ఇస్తున్నారు హైడ్రాకి. ఓకే. కోర్టు సపోర్ట్ చేస్తుంది, సీఎం సపోర్ట్ చేస్తున్నాడు, సపరేట్ టీం ఇస్తున్నారు.
ఒకటి గుర్తుపెట్టుకోవాలంటే రంగనాథ్ గారు ఒక డెసిషన్ కాదండి అది. రంగనాథ్ గారు అనగానే 10 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. రంగనాథ్ గారు ఫ్రంట్లో ఉన్నాడు లీడర్గా. ఆయనకి ఏ ఐపీఎస్ ఆఫీసర్ ఆయన పేరంటే ఆయనకి ఏ డిపార్ట్మెంట్ ఇచ్చినా ఆ డిపార్ట్మెంట్ కంప్లీట్ పర్ఫామ్ చేస్తాడు. ఆయనకు ఒక బ్రాండ్, ఆయనకు ఒక ఏరియా, ఆయనకు ఒక స్పేస్ క్రియేట్ చేసుకుంటాడు. అందులో పర్ఫామ్ చేస్తాడు, ఫుల్గా క్యారెక్టర్లో జీవించేస్తారు. సో ఇప్పుడు ఈ బ్యాక్ నుండి ఇరిగేషన్ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, రేరా, రెవెన్యూ డిపార్ట్మెంట్, కలెక్టర్ అందరూ కూడా సైన్ చేయాలి. సైన్ చేసినట్టు ఈయన కోలుకొడతాడు. ఈ కెనాట్ జస్ట్ తీసుకొచ్చి. సో సెక్రటరీ దాని సపరేట్ ర్యాంక్ ఇచ్చి సపరేట్ అథారిటీ పవర్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ఇంతవరకు మామూలుగా నడిచింది కామన్గా. ఇప్పుడు వాళ్ళకి సపరేట్ విభాగం, వాళ్ళే డెసిషన్ తీసుకున్నట్టు సన్నాహాలు జరుగుతున్నాయి. టు వెయిట్ అండ్ వాచ్. ఏదైనా మంచి ఉద్దేశమే, కాకపోతే కామన్ ప్రజల్ని మైండ్లో పెట్టుకుని యాక్షన్ తీసుకుంటే బెటరు. అందుకని ఏం చేయాలి, యూటర్న్ ఎందుకన్నా అంటే ఇప్పుడు ఎవరైతే ఇల్లు కట్టుకొని నివసిస్తున్నారో వాళ్ళని డిస్టర్బ్ చేయని అన్నారు. ఏదైతే అండర్ కన్స్ట్రక్షన్, సూపర్ స్ట్రక్చర్ ఉందో వాళ్ళని కొలాప్స్ చేస్తాం, కమర్షియల్ యాక్టివిటీ అయితే కొలాప్స్ చేస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.